సరే గ్యాస్ వస్తున్నది 500 గ్యాస్ అంటుంది. ఎవరికి పడుతున్నది? ఎవరికి పడుతున్నది 500? కర్రు కాల్చి వ్యతిరేకిస్తే కర్రు కాల్చి అమ్మా ఇప్పుడు ఆడపిల్లకు 12 నెలలలో ఆడపిల్లకు 2500 ఇస్తున్నాడు. ప్రతి ఆడపిల్లకు 2500 ఇస్తున్నాడు. ఏమి ఆడపిల్లకు 2500 ఏమి చెప్పండి? రుణమాఫీ అన్నారు. రుణమాఫీ 2 లక్షలు దాటింటే రుణమాఫీ చేయలేదు. 2 లక్షల వరకు చేయాలి కదా. ఏది రుణమాఫీ? అది నువ్వేం చెప్పదు పనులా? నేను చెప్తున్నా. నాకు ఎక్క భూమి ఏ లెక్క పంట రాసిస్తామన్నారు. అది కావాలి. ఒకడేమంటారు రుణమాఫీ అయినా తెల్లారి చెప్తా మీ సంగతి అని మాట్లాడతారు ఒకరు. అంటే మీ రాజకీయం మీదేనా? మాది ఏం మాట్లాడలేక మేము వేయలేము. ఆ ఓటు నీకు అన్ని రకాల అర్హత ఉన్నది. నువ్వు మాట్లాడు, కానీ కాకపోతే నువ్వు మాట్లాడిన దానికి సమాధానం చెప్పేటంత పూర్తి అధికారులు ఎవ్వరు లేరు. అది మాట్లాడదామంటే నువ్వు ఆడికి స్పీకర్ దగ్గరికన్నా పోయి మాట్లాడదాం, ఏడికన్నా పోయి మాట్లాడదాం, దాని గురించి అడుగుదాం. ఇప్పుడు ఈ మీటింగ్ వచ్చిందా? నీ పేరు రాలేదా? రాకపోతే నీ పేరు రాలేదంటే ఎందుకు వచ్చింది? ఒకవేళ అరువులు కాని వాళ్ళకి వచ్చిందంటే ఇగో వీళ్ళు అరువులు గారు, వీళ్ళకి వచ్చింది వీళ్ళకి తీసేయమంటే తీసేస్తాం. ఇంతవరకు ఈడున్నది. హామీలు ఇచ్చిన దాని గురించి అంటే దాని గురించి ఓనాడు ధర్నా చేద్దాము, పోదాము, లేదా ప్రసాద్ దగ్గరికి పోయి అడుగుదామంటే అడుగుదాము, ఏడ కలెక్టర్ ఆఫీస్ పోదామంటే పోదాము, ఓనాడు పోదాం. నేనే తోలుకొని పోతా ఆయన కూడా, కలెక్టర్ ఆఫీస్ కూడా నేనే తోలుకొని పోతా, ఆయనలో పోయి మాట్లాడదాం. దాని గురించి చెప్పేటందుకు అధికారులు ఎవరు లేరు. ఓన్లీ గ్రామానికి సంబంధించినంత వాళ్ళకి ఏమన్నా ఉంటే వీళ్ళు చెప్తారు. ఒక ఎకరా 2500 అంటే మన ఒక్కూరికే తీసుకుంటున్నాడంటే దేశమంతా. కాబట్టి మనం కూడా ఒకనాడు పోయి కలెక్టర్ దగ్గరికి పోయి కలెక్టర్ ను అడుగుదాం, ఎందుకోసం చేస్తున్నారు ఏంటని మనం ఒకనాడు పోయి అడుగుదాం. కాకపోతే ఇప్పుడు వచ్చిన లీస్టులలో ఏమన్నా అవకతవకలు ఉంటే ఆ దాన్ని చెప్తే అది సరి చేస్తారు. ఎవరికైనా రాను ఉంటే కూడా దానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది రాకపోతే అర్హులైంది రాలేదంటే ఎందుకు రాలేదని మమ్మల్ని అడగవచ్చు. రుణమాఫీ 2 లక్షలు దాటిన వాళ్ళకి ఎవరికి కాలేదు, నీకు కాలేదు, నాకు కూడా కాలేదు. 2 లక్షలు దాటిన వాళ్ళకి ఎవరికైనా అయ్యింది, నీకు కావాలంటే ఎందుకు కాలేదో అడుగు, దానికి సమాధానం అడుగు. అంటే దానికి సంబంధించిన అధికారులు లేరు కదా. మొత్తం ఆయన మీద ఆధారపడి లేము. ఎవరైనా డబల్ పేర్లు వచ్చినా ఆ డబల్ పేర్లు వచ్చినా ఒకరు అరువులు కాని వాళ్ళకు నేను చెప్పండి, మైకిలో చెప్తున్నాను. అరువులు కాని వాళ్ళకి వచ్చినా డబల్ పేర్లు వచ్చినా అవి వీళ్ళు అరువులు కాదని చెప్తే వాళ్ళు దాన్ని తొలగించేస్తారు. ఈయనే శాంతి మా సార్ వచ్చింది, అది రాష్ట్రానికేనే. ఈసారి వచ్చింది రేషన్ కార్డు రాష్ట్రానికే. ఆమె వచ్చింది సెక్రటరీ అంటే విలేజ్ లో ఇంకేమన్నా అప్లికేషన్స్ ఉంటే తీసుకుని ఆమె వచ్చింది. ఎవరైనా తొలగించేది ఆ లీస్టు తీసుకొని నువ్వు లీస్టు చదివి ఆ పేరు ఆపు, అది కాదు వాళ్ళ అరువులు కాదు అని చెప్పు. చదివిన దాంట్లో పని చేసిన వాళ్ళు ఎవరు లేరు. పని చేసిన వాళ్ళు సగం మంది పని చేసిన వాళ్ళు ఉన్నారు. పని చేయని వాళ్ళు సగం మంది ఉన్నారు. ఎవరు చేసారు పని చెప్పండి నాకు. పని చేసిన వాళ్ళ పేరు రా, పని చేయని వాళ్ళ పేరు వస్తాయి. అమ్మ నాది అమ్మ చచ్చిపోయింది. అమ్మ పేరు చదువుతున్నారు. ఎందుకు ఎవరి అన్నా అరువులు కానోళ్ళు వచ్చిన వాళ్ళు ఉండని అనుకొని మనం అరువులు ఉన్నోళ్ళు ఉంటే వాళ్ళు పెట్టుకుంటే ఉంటాయి. వద్దు అంటే తీసేద్దామంటే అరువులు కానోళ్ళని తీసేసి 4 పేర్లు అయితే మన వాళ్ళు అరువులు ఉన్న వాళ్ళే ఇస్తామంటానంటే మనమే మాట్లాడుకొని దాన్ని డిసైడ్ చేసి పేరు చదివినప్పుడు ఈ పేరు వద్దు అని చెప్తే అయిపోతుంది. ప్రాణాల్లో ఎక్కేందుకు దరఖాస్తులు తీసుకుంటారు. అది రాకపోయి వచ్చిన వాళ్ళు వేస్తే అప్పుడు అడగొద్దు. నేను అదే అంటున్నా, మరి కాళ్ళకి వచ్చి నీళ్ళకి వచ్చినట్టు రాజశేఖర్ చెప్తున్నాడు, అదే చెప్తున్నాడు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.